హాయ్ ఫ్రెండ్స్, ఇది పైవేరు బోట్ అంతలండి. పైవేరు బోట్ కాబట్టి లోపల ఎర్రలు ఉంటాయి. దానికి గేల దగ్గర కాస్తాం. ఆ ఎర్రలతోటే కోనాంగ చేపలకి పెద్ద పెద్ద చేపలకి కాయాలి. అదే పైవేరు బోట్ కాబట్టి లోనే వాటర్ ఉంటుంది. మనకు చూసే వాళ్ళకి మునిగిపోయినట్టు అనిపిస్తాయి కదా, అలా కాదండి. ఓన్లీ ఎర్ర కోసం ఆ బోట్ కడతాం. ఇది ఓన్లీ పైవేరు బోటే. చూడండి ఫ్రెండ్స్, అందులో మా కుర్రోడే దిగాడే బోట్లకు. ఆ ఈదిని చేప ఫ్రెష్ చేప, అది కల్లుడు గంతలండి చేపని. చూడండి ఎలా తిస్తాను చూడండి. ఆ చేప వండుకొని తింటే ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుందండి. అది చూడండి, అంత చేపలండి. చూడండి చేపలు చూడండి ఫ్రెండ్స్, అంత కల్లుడుగా అంతారండి. అది అంత కల్లుడుగా అది. ఆ మనిషికి భయం ధైర్యం చూడండి, ఎంత ధైర్యం లేకుండా భయం లేకుండా దిగాడండి. మా ఇరుతి అదేనండి, ఎందుకంటే గంగలో బతున్నాం కాబట్టి మాకు భయ్యాలు దెయ్యాలు ఉండవండి. ఆ గంగ అంతాలను పెట్టను కాబట్టి మీ గంగపుత్రి పోలరాజు అని పేరు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇవి ఉన్నాయండి, జూడు అంటారండి వాటిని. ఆ జూడిలో దొరికిన చేపల్లో జూడులు ఎత్తామండి. చూడండి సార్, మనిషి చెయ్యిగెత్తే పడిపోతారండి. చూడండి అలా ధైర్యంగా అల్లడిగా అందిపోయింది. అది బోట్ అండి, పైవూరు బోట్ అంటారు వాటిని. లోపల చూడండి కన్నాలు ఉన్నాయి, అందులో గంగలో వాటర్ వస్తుందండి, వాటర్ పాస్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, అవి చూడండి గల్లగా ఉన్న చూడండి, ఎప్పటికప్పుడు చేప పడుతున్నాడు. అవి గీళ్ళని ఆయన చేపండి, అందులో ఎత్తాం బతుకుతాయి. బతనాక చేపలు అందులో వేయాలండి. చూడండి చాలా ధైర్యం ఉండే కుర్రోడుకు. నీటిలో కూడా మంచి కష్టపడతారు, బాగా కష్టపడతారండి. ఆ చేప బట్టి పెద్ద సోర్లు అంటారు కదండి, ఆ సోర్లకి ఆ మేత అండి అది. దాని పేరే కల్లుడుగా అంటారండి. చూడండి మంచోడండి, ఎందుకంటే మా ఫ్రెండ్ లాగా ఎక్కువ తమ్ముడు బాగున్నావా పోలరాజు అని పిలుతారండి అతను ఎక్కువ మా బోట్లోనే. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇంకా ఇలాంటి వీడియోలు కొన్ని మీకు కావాలంటే కింద మాత్రం కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూడండి ఈత అలాగే నీటిలో కూడా మేము అలాగే ఈతామండి, గంగలు కూడా అలాగే ఈతాము. అలా ఈతే మాకు ప్రాణాలు మాకు ఉంటాయండి. ఒకళ్ళు ఏదైనా అయిపోయినా గంగలో ఒకళ్ళు బోటు మునిగిపోయినా మాకు ఆ ఈత లేకపోతే మేము చనిపోతామండి. ఆ ఈత మాకు ఇజ్జండి అది. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇంకా నచ్చితే కింద కామెంట్ పెట్టి ఒక లైక్ మాత్రం కొనండి ఫ్రెండ్స్. చూడండి అది ఇచ్చేలా అన్ని చేపలు పైకి ఇచ్చాడు. ఇంకెక్కడో చేప ఉంది, వేరుతున్నాడు. ఆ చేపలు చెప్తున్నాడు ఎలాగ ఏంటంది, పర్లేదు తీయమని చెప్తున్నాం మేము. చూడండి జూడు ఎక్కడ నుంచి జూడు అటు వెళ్ళిపోయింది. చూడు ఒక చేప లాస్ట్కి ఒక చేప ఉంటాయండి, చేపలు అందిసుకొని. చూడండి అలాగా లాస్ట్లో అదే దాని పేరు బొచ్చు అంతలండి, ఎర్ర చేప అది. చూడండి ఫ్రెండ్స్, ఒక చేప ఆ చేప కోసం తిరుగుతారండి, దొరకట్లేదు. చూడండి లాస్ట్లో దొరికిపోద్దండి, వస్తాను కదా అలా చూస్తారండి. చూసి జూడు ముంచుతారండి. చూడండి చూడండి చూడండి, మీకోసం ఇంత ఇలాంటి వీడియోలు ఎన్నెన్నో పెడతానండి. ఎందుకంటే మీరు బాగున్నారంటే మేము బాగుంటామండి. గంగపుత్రి పోలరాజు అని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టడం మాత్రం ఫ్రెండ్స్ మర్చిపోకండి. ఎక్కిపోతానండి, చేపలు కూడా అయిపోయినాయి, కాళ్ళ నుంచి ఎక్కిపోతానండి. అదే అండి బోట్ అంటే. చూడండి చేప అంతా లోన మనిషి ఉన్నాడు, మీకు చూపినాక తిట్టండి ఫ్రెండ్స్. అదే చేప అందులో ఉన్నాయండి చేపలన్నీ, అందులో ప్రస్తుతానికి ఏం చేపలు ఇవ్వండి. జై హింద్.